వెంకటగిరిలో ఘనంగా మాన్యశ్రీ కాంశీరాం జయంతి వేడుకలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణ క్రాస్ రోడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ డాక్టర్ కాంశీరాం 91వ జయంతి వేడుకలు వెంకటగిరి బీఎస్పీ నాయకుడు జోరేపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వెంకటగిరి బీఎస్పీ అధ్యక్షులు జోరేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశంలో నిరుపేదలు కుటుంబాలు ఆర్థికంగా బలోపేతంగా ఎదగాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అంశాలు ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లి విప్లవము ఉద్యమకారుడు మాన్యశ్రీ డాక్టర్ కాంశీరాం నాయకత్వంలో దేశమంతటా సైకిల్ యాత్రతో అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి దళిత బహుజనులు బడుగు బలహీన వర్గాల ఆశయాలు నెరవేర్చాలని పోరాడిన మహోన్నతమైన వ్యక్తి మాన్యశ్రీ డాక్టర్ కాంశీరాం. నేడు ఆయన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి జోహార్ తెలియజేసిన జై భీం దళిత నాయకులు వెంకటగిరి బీఎస్పీ పట్టణ నాయకులు వెంకటేశ్వర్లు, నరసింహులు, ప్రసాద్, మణి, నారీ సురేష్, హ్యూమన్ రైట్స్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. దళిత నాయకుడు కాంశీరాం గారు, అమర హే దళిత నాయకుడు కాంశీరాం గారు, జోహార్ కాంశీరాం గారికి, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ కాంశీరాం గారికి, జోహార్ కాంశీరాం గారికి, జోహార్ కాంశీరాం గారికి, అమర హే కాంశీరాం గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిస్తాం కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోరేపల్లి వెంకటేశ్వర్లు వెంకన్న. ముందుగా ఇక్కడ చేరుకున్నటువంటి నా రక్తబంధువులు, నా సహచరులైనటువంటి అందరికీ మొదటగా జై భీములు తెలియజేస్తున్నాను. నేను బహుజన్ సమాజ్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఈరోజు చాలా భారతదేశంలోనే ఒక ప్రళయం, ఒక పుట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి జన్మించినటువంటి దినం. ఆయన ఎవరో కాదో మన మహనీయుడు బహుజన ఉద్యమ రథసారథి, బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క బాధలు తీరాలంటే రాజ్యాధికారం తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే, ఈ పీడిత వర్గాలకు రాజ్యాధికారం లేకపోతే మొత్తం కూడా తరతరాలుగా ధ్వంసం అయిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పి మనకు మహనీయుడు కాంశీరాం గారు బహుజన ఉద్యమాన్ని తీసుకొచ్చిన గొప్ప నేత. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆ కార్యక్రమంలోనే ఈరోజు మహనీయుడు పూజ్యులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఈరోజు పూలమాలలు వేయడం జరిగింది. ఆయన్ని మనస్ఫూర్తిగా మనసులో ఉంచుకొని ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకుపోతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఆయన యొక్క దేశంలో ఎంతోమంది దళిత నాయకులు పుట్టారు, ఎంతోమంది పోతూ ఉన్నారు. కానీ ఆయన ఆశయాన్ని భుజాన వేసుకొని ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకోవాలని ఆయన ఏమైతే కోరుకున్నాడో ఆ భారతదేశ రూపురేఖలను మార్చి ఆయన అనుకున్నటువంటి విధానాన్ని భారతదేశంలో తీసుకురావాలని చెప్పి మహనీయుడు ఎంతో త్యాగం చేసినటువంటి కాంశీరాం గారు ఆయన యొక్క ఉద్యమంలో అందరూ పనిచేయాలని చెప్పి మరొకసారి మీకు అందరికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, ఈరోజు ఇప్పటికీ స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చినటువంటి పరిస్థితి మీకు తెలుసు. అయితే వాస్తవానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మొత్తం రూపురేఖలు లేకుండా చేసి బీజేపీ ప్రభుత్వం వాళ్ళు వేరే రాజ్యాంగాన్ని ఇప్పటికే గోవాలో రాసిపెట్టుకోవడం జరిగింది. దీన్ని ప్రధానంగా అందరూ ఈ మీడియాలో పాల్గొంటున్నాం, మేము చెప్తున్నాం కాబట్టి మొత్తం చూసేటందరూ కూడా గమనించాలన్నటువంటి విషయం ఉంది. వాళ్ళు ప్రత్యేకమైన రాజ్యాంగాన్ని రాసుకొని హిందూ మతాన్ని ముందుకు తీసుకొచ్చి ఇంతకుముందు 100 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే ఉందో మన సమాజం ఎస్సీ ఎస్టీ బీసీల బతుకులు ఏ విధంగా ఉందో అదే విధంగా తీసుకొచ్చేదానికోసం మళ్ళీ బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందువల్ల ఈరోజు దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ అధికారం రావాలని ఈరోజు కాకపోయినా రేపైనా నా ప్రజలు తెలుసుకుంటారని చెప్పి ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళగన్నాడు.
దాని సహకారంతోనే మన కాంశీరాం గారు పార్టీ పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా సహచరులైనా మా అన్నలైనా అన్నదమ్ముళ్ళు అక్కచెల్లెళ్ళు ఇంకా ఈ పార్టీల్లో చేరి నాయకత్వం చేసుకొని మీరు నాయకులుగా మారి ఈ ప్రజలకు నాయకత్వం ఇచ్చి ఈ పార్టీని అధికారం తీసుకొస్తారని చెప్పి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్. చేసినటువంటి మన కాంశీరాం గారి జయంతికి ఇచ్చేసినటువంటి దళిత బహుజన సోదరులకి అందరికీ జై భీములు తెలుపుకుంటూ, అయా మన కాంశీరాం గారు మన అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆ యొక్క విధానాన్ని, దళితుల కోసం పోరాడేటటువంటి విధానాన్ని, ఆ యొక్క సంస్కారతని, వీటన్నిటి గురించి క్లుప్తంగా మన కాంశీరాం గారు ప్రతి భారతదేశంలో ప్రతి చోట్ల తిరిగి ఆయన సైకిల్ వేసుకొని నడిచిపోయినటువంటి రోజుల్లోనే ఆయన ఒక్కడే చాలా కష్టపడి దళితులంతా ఐక్యంగా ఉండాలి, వివిధమైనటువంటి పార్టీల్లోనూ వివిధమైనటువంటి సంఘాల్లోనూ వివిధమైనటువంటి పరిస్థితుల్లో మనం కొంతమంది అటు ఇటు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చెప్పినటువంటి విధానం ఏంటంటే దళితులమంతా కలిసి కట్టుగా మీరంతా మన యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ పరిస్థితులను బట్టి మనం ఏ విధంగా నడుచుకోవాలో, మన పిల్లలు ఏ విధంగా రాబోయే తరం మనం ఎట్లా ఉండాలన్నటువంటి పరిస్థితిని బట్టి వారు మనకి అవగాహన కల్పించారు. సో వెంకటగిరి నియోజకవర్గ లీడరు వెంకన్న ఆధ్వర్యంలో ఇలాంటి కాంశీరాం గారి పుట్టినరోజు జరుపుకునే శుభ సందర్భంగా మీ అందరికీ జై భీములు. కాంశీరాం గారు ఈ బహుజన పార్టీ అంటే క్రైస్తవులు, ముస్లిమ్స్, హిందువులు అందరూ కలిసిందే బహుజన స్వాదము. అయితే కాంశీరాం గారి గురించి చెప్పాలంటే ఆయన రాజ్యాధికారం చేపట్టడానికి ఉత్తరప్రదేశ్లో మొత్తం సైకిల్ దొక్కుతూ రాజ్యాధికారాన్ని చేపట్టాడు. అందరూ కలిసిండేదే బహుజనవాదం. సో అంబేద్కర్ ఆశయాల సాధనంగా కాంశీరాం గారు ఎలాగైతే ప్రయాణం చేశాడో, కాంశీరాం ఆలోచన విధానంగా అందరూ నడవాలి, అందరూ సమాజంలో బాగుండాలి, క్రైస్తవులు కాదు, ముస్లిమ్స్ కాదు, హిందువులు కాదు, అందరూ కలిసికట్టుగా మన రాజ్యాధికారాన్ని, అంబేద్కర్ ఆశయాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఆ ఆశయం కొరకే కాంశీరాం గారు ప్రయాణం చేశారు, అందరూ ప్రయాణం చేశారు. సో మనం కూడా కాంశీరాం గారు అంబేద్కర్ ఆలోచన విధానం కలిగి నడవాలని కోరుకుంటూ జై భీములు తెలియజేశారు.